నమస్తే అండి రైతు సోదరులకి. నేను మీ బంగారం తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ. సో ప్రస్తుతం మనం బూరుగడ్డ గ్రామంలో ఉన్నాం. హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. సో ఇక్కడ ముగ్గురు రైతులు ఉన్నారు. ముగ్గురు స్వయంగా అన్నదమ్ములు. సో వీళ్ళు దాదాపుగా ఒక 100 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. సో ఈ 100 ఎకరాలకు గాను మనకు ఒక 3-4 రకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వరి సో నిష్టా కంపెనీ మాంగళ్య అనే రకాన్ని చూస్తున్నారు. సో ఈ రైతు మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అన్న, కుశల్ అన్న. నమస్తే అండి. సో మీ పేరు, మీ వివరాలన్నీ మళ్ళీ ఒకసారి పంచుకోండి అన్న. నా పేరు సురభి కుశేలు, బూరుగడ్డ గ్రామం, హుజూర్నగర్ మండలం. ఈ తెలంగాణ సీడ్స్ వారు కలిసి మమ్మల్ని కొన్ని రకాల సీడ్ ని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ మాంగళ్య అనే సీడ్ ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 25 రోజులు నారు పెట్టాను. ఈ రోజుకి 16 రోజులైంది. నిష్టా సీడ్స్ వాళ్ళది మాంగళ్య. పక్క మట్టి కూడా ఏరే సీడ్ పెట్టాను, కానీ ఇదైతే 16 రోజులు అయింది. మంచి మాకైతే గుళికలు కూడా ఏమీ లేదు సీడ్ లో. సో అంటే ఇప్పుడున్న వాతావరణ కండిషన్ ప్రకారంగా తొందర పచ్చబడట్లేదు. సో మరి ఈ మాంగాలైన రకము తొందర పచ్చబడుతుంది అంటే నాటి 16 రోజులు అవుతుంది అంటున్నారు. మంచిగానే పచ్చబడ్డది. ఇంకా వర్షాలు ఉంటే ఇంకా బాగుంటది అనిపిస్తుంది మాకు. తొందర పచ్చబడేది. మొన్నటి దాకా గాళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి కూడా తట్టుకొని కొంచెం నల్లగానే ఉంటుంది పైరు అయితే. ఓకే, చూసుకోవచ్చండి. అంటే ఏదన్నా అంటే నారు దశలో కూడా ఏమైనా రోగం కనిపించిందా? నారదర్శులు అంటే అన్ని ఉన్నట్టే. మన బెట్ట తీసినప్పుడు కొంచెం పల్లగా అయితే ఏదో కొంచెం మందులు పైన అన్నబేది లాంటివి కొట్టాము, మంచిగా రికవర్ అయింది. ఎలగండ నారు పోసాము మేము, బురద నారు కాదు. ఎలగండ నారు వల్ల అలా వచ్చింది. నారు అయితే మంచిగా వచ్చింది. ఈ పంట వరకు ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఫ్యూచర్ లో దాని దిగుబడిని బట్టి మన స్టేజ్ ని బట్టి చేయటం జరుగుతుంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసుకోవచ్చు, మరిన్ని వీడియోలు చేసి మీ ముందు ఉంచుతాము. సో ఇప్పుడున్న కండిషన్ ప్రకారంగా తొందర పచ్చబడ్డది అని చెప్పేసి రైతు మాటల్లో మీరు విన్నారు కదా. సో దిగుబడి కూడా ఏ విధంగా వచ్చిందనే విషయాలను కూడా మరొక వీడియో చేసి మీ ముందు ఉంచుతాము. అంతవరకు వేచి ఉండండి తెలంగాణ సీడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.